أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడు. ونبئهم عن ضيف إبراهيم మరియు వారికి ఇబ్రాహీం అతిథులను గురించి తెలుపు. إذ دخلوا عليه فقالوا سلاما قال إنا منكم وجلون వారు అతని వద్దకు వచ్చి నీకు శాంతి కలుగుగాక సలాం అని అన్నారు. అతనన్నాడు, నిశ్చయంగా మాకు మీ వలన భయం కలుగుతున్నది. قالوا لا توجل إنا نبشرك بغلام عليم వారు జవాబిచ్చారు, నీవు భయపడకు, నిశ్చయంగా మేము జ్ఞానవంతుడైన ఒక కుమారుని శుభవార్తను నీకు ఇస్తున్నాము. قال بشرتموني على أن مسني الكبر فبم تبشرون ఇబ్రాహీం అన్నాడు, మీరు ఈ ముసలితనంలో నాకు కుమారుడు కలుగుననే శుభవార్తను ఇస్తున్నారా? మీరు ఎలాంటి అసాధ్యమైన శుభవార్తను ఇస్తున్నారు? قالوا بشرناك بالحق فلا تكن من القانتين వారన్నారు, మేము నీకు సత్యమైన శుభవార్తను ఇచ్చాము, కనుక నీవు నిరాశ చెందకు. قال ومن يقنط من رحمة ربه إلا الضالون ఇబ్రాహీం అన్నాడు, తన ప్రభువు కారుణ్యం పట్ల నిరాశ చెందేవారు మార్గభ్రష్టులు తప్ప మరెవరు? قال فما خطبكم أيها المرسلون ఇంకా ఇలా అన్నాడు, ఓ దైవదూతలారా, మరి మీరు వచ్చిన కారణమేమిటి? قالوا إنا أرسلنا إلى قوم مجرمين వారన్నారు, వాస్తవానికి మేము అపరాధులైన జాతి వారి వైపునకు పంపబడ్డాము. إلا آل لوط إنا لمنجوهم أجمعين లూత్ ఇంటివారు తప్ప నిశ్చయంగా వారందరినీ రక్షిస్తాము. إلا امرأته قدرنا إنها لمن الغابرين అతని భార్య తప్ప. ఆమెను గురించి అల్లాహ్ అన్నాడు, నిశ్చయంగా ఆమె వెనుక ఉండిపోయే వారిలో చేరాలని మేము నిర్ణయించాము.